ఇన్‌స్టాలో డాన్సులు చేస్తూ, మంచి వైరల్ అవుతూ, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన డి13 నైనిక. కాదు, నిన్ను ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే యాక్సెప్ట్ చేస్తావా? నో. బట్ నిన్ను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చూస్తున్నారు కదా నార్మల్‌గా. చాలా ఆపర్చునిటీస్ రావచ్చు. ఎందుకు ట్రై చేయట్లేదా? ఇంట్రెస్ట్ లేదా? ఇంక డాన్స్‌ని వదిలేసావా అని? మై ప్లాన్ ఆఫ్టర్ డి వాజ్ డెఫినెట్లీ దట్ నేను 2 years అయితే డాన్సింగ్ని పక్కన పెట్టేస్తాను. హీరోయిన్ మెటీరియల్ కాదు నైనిక. ఆ క్వాలిటీస్ నీలో లేవు. యాక్టర్ మెటీరియల్ కాదు. కమిట్మెంట్స్ లాంటివి అవన్నీ నువ్వు అనుభవించావు, నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయ్యావు కదా. ఇండస్ట్రీ ఇట్లాంటిది అని ఉండిపోయింది జనాలకి. కానీ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? జీవితంలో ఎంత చూసా కూడా ఐ హ్యావ్ నో సక్సెస్ఫుల్ రిలేషన్షిప్. మ్యారేజ్ చేసుకోను అని చెప్పి ఒక గట్టి డిసిషన్ తీసుకున్నావు, అబ్బాయిల మీద కోపం పెట్టుకున్నావు. ఐ హ్యావ్ నాట్ సీన్, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, మా ఫ్యామిలీలో కూడా ఐ హ్యావ్ నాట్ సీన్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్. డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఒక రిలేషన్షిప్ పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? అది ఎందుకు అయింది అని నాకు ఆన్సర్ లేదు. బట్ సాయి ఒక సిరీస్ చేశాడు, చూసావా? సాయి ఆ సిరీస్ చేశాడు కాబట్టి నైనిక ఒక సిరీస్ చేసింది. ఓకే ఫైన్, మాట్లాడుకోండి మీరు. హూ ఈస్ టాకింగ్ ఆల్ దిస్? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ డి13 నైనిక. అండ్ ఇన్‌స్టాలో మంచి డాన్సులు చేస్తూ, మంచి వైరల్ అవుతూ, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన నైనిక ఈరోజు మనతో ఉంది. తనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నైనిక, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. హాయ్ బంగారమ్స్. మీ ఆడియన్స్ కి బంగారం బంగారం. నేను యు ఆర్ అ పార్ట్ ఆఫ్ బంగారం. బంగారం, ఓన్లీ బంగారం. Only. థ్యాంక్ యూ సో మచ్. కాదు, తెలుగు నీకు మొత్తం అర్థమవుతుందా నీట్గా? అర్థమవుతుంది, చెప్పలేను కానీ మాట్లాడలేను అంత పర్ఫెక్ట్ గా. అంత ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం ఓకే, స్పష్టంగా రాదు. స్పష్టంగా రాదు కొన్ని వర్డ్స్. కానీ నేను వేసిన అప్పుడప్పుడు జోకులు కానీ లేకపోతే ఒక చిన్న ఫన్ చేసిన అర్థమవుతుంది. నవ్వుతావు కదా? నవ్వుతావు కదా? ఓకే. ఎక్కడి నుంచి? వైజాగ్. వైజాగ్ మధురవాడ. నీ తెలుగు వచ్చి రాని తెలుగులో క్యూట్ గా మాట్లాడుతుంటావు. ఎందుకంటే అదే దట్ ఈస్ రియాలిటీ. దట్ ఈస్ నాకు వచ్చి రాని తెలుగు వచ్చు. బికాజ్ చిన్నప్పటి నుంచి ఆఫ్టర్ ఐ షిఫ్టెడ్ టు ఒడిస్సా అనమాట. అక్కడ అందరు హిందీలో మాట్లాడుతుండే. ఇంట్లో కూడా మమ్మీ అండ్ అమ్మమ్మ అయితే తెలుగులో మాట్లాడుకుంటారు కానీ నాతో ఎవరు. అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి అక్కడ సబ్జెక్టే లేదు. సో అది సెంట్రల్ స్కూల్ మేబీ. కాన్వెంట్ స్కూల్. ఓకే. సో అక్కడ ఇంగ్లీష్ అండ్ ఒడియా కూడా నాకు అంత మంచిగా రాదు. సో ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ లాంగ్వేజెస్ అనమాట. ఇప్పుడు తెలుగు కూడా ఇంతలో ఎందుకు వస్తుందంటే 2.5 years ఇక్కడ హైదరాబాద్కి వచ్చి అయింది. ఫ్రెండ్స్ అందరు ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీని ఏలడానికి వచ్చావు. అట్లా నాకు పిలిచారు. నేను దట్ వాజ్ ఇన్ మై డెస్టినీ ఇక్కడ హైదరాబాద్కి రావడం. నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా అవుతుందని. బట్ అదే జరిగింది. అసలు ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వచ్చావు? నార్మల్ గా డి వాజ్ ఈ ఫీల్డ్ లో ఎందుకంటే దాని ముందే నాకు ఒక కాస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కాల్ చేసి దే వర్ లైక్, మేము మీకు ట్రైనింగ్ ఇస్తాము యాక్టింగ్ లో అండ్ వీ విల్ గివ్ యూ 9 షార్ట్ ఫిల్మ్స్ అనమాట. ఇప్పుడు కూడా దే ఆర్ దేర్ AYB ఆర్ట్స్ లో ఛానల్లో ఉంటాయి. ఇన్ దట్ 9th day ఓన్లీ ఇక్కడ ఉన్నా నేను 11 days లో 9th day నాకు శశి మాస్టర్ కాల్ చేసి ఇలా డి ఆడిషన్స్ ఉన్నాయి, కెన్ యూ బీ మై కంటెస్టెంట్. ఐ వాజ్ లైక్ ఓకే. ఆడిషన్ ఇచ్చాను అండ్ అలా డి హ్యాపెండ్. డాన్స్ నేర్చుకున్నావా? స్పెసిఫిక్ గా డి కోసం నేర్చుకున్నావా లేకపోతే ఫస్ట్? నేను 5 years when I was 5 years old అప్పటి నుంచి డాన్స్ చేస్తూనే ఉన్నా. ఐ యామ్ ట్రైన్డ్, ప్రాపర్లీ ట్రైన్డ్. ఒక డాన్సర్ అవుదామని ఫిక్స్ అయిపోయావు. ఇంకా స్టడీస్ మీద పక్కన పెట్టేసావు. స్టడీస్ కూడా ఐ వాజ్ లాస్ట్ వెరీ బెంచా? నో, మిడ్. నేను ఫ్రంట్ కాదు, బ్యాక్ కాదు. నేను కానీ
ఐఎమ్ వెరీ గుడ్ అట్ స్టడీస్. నాకు ఇప్పుడు కూడా నాకు ఎవరైనా చెప్తే మీరు ఈ ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తూ యూ కెన్ డూ స్టడీస్, నాకు ప్రాపర్గా స్టడీస్ చేయాలని ఉంది. ఐ డోంట్ వాంట్ టు డూ ఇలా యూనో సిటీ కోచింగ్ కానీ నాకు అలా చేయాలని వద్దు. ఇప్పుడు నీ నాలెడ్జ్ ప్రాపర్గా ఇప్పుడు నీ నాలెడ్జ్ జీకే ఇస్ టోటలీ డిఫరెంట్, స్టడీయింగ్ సంథింగ్ ఇస్ టోటలీ ఓకే. డిఫరెంట్. జీకే అనే కాదు, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి స్టడీకి సంబంధించినవి, అది మనం లాస్ట్ లో మాట్లాడదాం. ఓకేనా? నీ స్టడీ, నీ మిడిల్ బెంచ్, టాలెంట్ నేను చూస్తా. మంచి ఢీ లాంటి ఒక మంచి షోలో చేసి సడన్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు అయ్యావు? ప్రమోషన్స్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో కనిపించడం, ఇన్స్టాగ్రామ్లో డాన్సులు చేయడం ఎందుకు? అది డీలో డాన్స్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా డాన్స్ చేస్తున్నాం. అండ్ అపారెంట్లీ వాట్ హ్యాపెన్, డీ మిడిల్లోనే నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ అప్పుడే ఐ గాట్ రిలీజెస్ డన్ ఆల్సో, 2-3 వెబ్ సిరీస్ కేమ్ అలాంగ్ ఆఫ్టర్ డీ, డ్యూరింగ్ డీ ఆల్సో. దానికి ఏమైంది, అండ్ ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఐ థింక్ సినిమా ప్రమోషన్స్ చాలా డిపెండెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఆన్ ఇన్స్టాగ్రామ్. అది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో వెన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫేమ్, నాకు ఆల్రెడీ వచ్చాయి ప్రమోషన్స్, సో అది ఇంకా కంటిన్యూ అయిపోయింది. ముందు అయితే ఓన్లీ సాంగ్ ప్రమోషన్స్ వచ్చేవి, ఐ డి నాట్ ఇలా బ్రాండ్ ఇవన్నీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు బికాస్ బ్రాండ్స్ ఆర్ ఆల్సో కమింగ్ హియర్, ఇప్పుడు టీవీ ఎవరు చూడట్లేదు కాబట్టి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ నాట్ వర్కింగ్. సో అది, అండ్ ఐఎమ్ జస్ట్ లైక్ I have to pay my bills and I love being on the camera. కాదు, నేను ఇన్ఫ్లుయెన్సర్ అంటే యాక్సెప్ట్ చేస్తావా? No, I am not. I am a content creator. Influencer అని కాదు నేను, because then అది వేరేగా ఉంటుంది. Being an influencer is totally different. బట్ నిన్ను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా చూస్తున్నారు కదా నార్మల్ గా, అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉండేవాళ్ళు నైనిక ఇన్ఫ్లుయెన్సర్, అవును కదా? అదే అన్న, అంత మంచి డాన్సర్, ఒక కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, వేరే ఇప్పుడు చాలా డాన్స్ షోస్ వస్తున్నాయి, అందులో కొరియోగ్రాఫర్గా చాలా ఆపర్చునిటీస్ రావచ్చు. ఎందుకు ట్రై చేయట్లేదా? ఇంట్రెస్ట్ లేదా? ఇంకా డాన్స్ వదిలేసావా అని? డాన్స్ ఇస్ దేర్, యూ జస్ట్ గివ్. ఐఎమ్ ఆస్కింగ్ అంటే కొంచెం టైం అందరు వెయిట్ చేస్తే అందరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, నేను రాబోతున్నావా? ఏంటి కొత్త ప్రాజెక్ట్? మూవీ కైండ్ ఆఫ్, మేబీ నాట్. టీవీ షో మేబీ నాట్. I can't reveal anything. But no, అంటే my plan after D was definitely that నేను 2 years అయితే డాన్సింగ్ ని పక్కన పెట్టేస్తాను. బికాస్ నా మీద చాలా నమ్మకం ఉంది దట్ డాన్స్ నేను ఎప్పుడైనా ఇఫ్ ఐ గెట్ బ్యాక్ టు డాన్సింగ్ నాకు అది ఏం ప్రాబ్లం రాదు. నేను బికాస్ 14-15 years ఆఫ్ ట్రైనింగ్ ఉంది నాకు. ఆ తర్వాత కూడా ఇఫ్ డాన్సింగ్ ఈజ్ నాట్ మై బ్యాకప్ ఆప్షన్, కానీ ఇట్ ఈస్ మై ప్రైమరీ ఆప్షన్. బట్ I want to explore this cinema field also. సో అందుకే ఇప్పుడు కూడా సిరీస్ చేయడం కానీ, కొన్ని ఆల్బమ్ సాంగ్స్ చేయడం కానీ, ఈవెన్ మై యూట్యూబ్లో మీరు చూస్తే కూడా మధ్యలో ఐ వాజ్ రియల్లీ అవార్డింగ్ వ్లాగ్స్. డీ టైంలో చాలా వ్లాగ్స్ చేసా, కానీ ఆ తర్వాత ఐ వాజ్ లైక్ నో, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అ వీడియో వ్లాగ్ చేసినా అది డాన్స్ వీడియోయే ఉండాలి. బికాజ్ somewhere yes, I agree, people are forgetting that I am a dancer, influencer tag వచ్చేస్తుంది, I agree that, but I think that is just something I'm okay with it, because నేను ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను. అండ్ యా, నాకు నా లోపల క్లారిటీ ఉంది, అది జస్ట్ ఐఎమ్ జస్ట్ ఇన్ స్ట్రగ్లింగ్ ఫేజ్ అనొచ్చు. ఇప్పుడు నువ్వు స్ట్రగ్లింగ్ ఫేజా? స్ట్రగుల్ అవ్వట్లేదా? నాకు ఐ యామ్ నాట్ వేర్ ఐ వాంట్ టు బి. సో దాని ప్రకారంగా ఫీల్డ్ లో సంబంధించిన ఫీల్డ్ లో కాదు. ఈ మధ్య డీలో సెలబ్రిటీ స్పెషల్ ని 1-2 వచ్చాయి, పిలిచారా నిన్ను? వై విల్ దే కాల్ మీ? నేనైతే కంటెస్టెంట్ కదా, ఎక్కడ సెలబ్రిటీ నేను? అయ్యో కదా, ఇప్పుడు ఏం సెలబ్రిటీ కాదు నేను. కాదా? ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఏమో, డూ యూ రియలీ బిలీవ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ అని అలా అనుకుంటున్నారు, కానీ దేర్ ఇస్ నథింగ్. నువ్వు సెలబ్రిటీ అంటే యాక్సెప్ట్ చేయవు, నువ్వు సెలబ్రిటీ కాదు అసలు కాదు. నీతో ఎవరు సెల్ఫీలు తీసుకుంటారు. ఐఎమ్ అ పబ్లిక్ ఫిగర్, ఓకే, బట్ నాట్ సెలబ్రిటీ. అంటే నేను ఎందుకు చెప్పుకోను అంటే, నాకు కొన్ని దేర్ ఇస్ ఒక అనుకుంటాము ఇలా ఉండాలి లైఫ్, నాట్ లైఫ్, కానీ
మా ఫ్యామిలీకి ఈ రోజు దే హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అస్. Hmm. సమ్ డే ఆబ్వియస్లీ ఇఫ్ ఐఎమ్ వాకింగ్ ఇన్ అ రెడ్ కార్పెట్, నా మూవీ లాంచ్ అవుతుంది 70mm లో, ఈవెన్ ఓటీటీ, నాకైతే ద డే ఐ రిలీజ్ మై సెల్ఫ్ ఆన్ అన్ ఓటీటీ ప్రాజెక్ట్, ఆ రోజు నేను సెలబ్రిటీ అనుకుంటా. బట్ Okay. అప్పుడు దాకా Okay. ఐఎమ్ అంటే నాట్ గెటింగ్ ప్రైడ్. యాక్ట్రెస్గా ట్రై చేస్తున్నావు, గట్టిగా యాక్ట్రెస్గా ట్రై చేస్తున్నావు. నార్మల్గా నేను ఇది విన్నా, హీరోయిన్ మెటీరియల్ కాదు నైనిక, ఓకే యాక్టింగ్ చేయొచ్చు, బట్ నీ కామెంట్స్, అరే హీరోయిన్ హీరోయిన్ అని కామెంట్స్ రావడం, అరే నువ్వు మంచి ఇండస్ట్రీలో మంచిగా సెట్ అవుతావు అని కామెంట్స్ రావడం అని అంటారే కానీ, నార్మల్గా నేను హీరోయిన్ మెటీరియల్ కాదని ఎవరైనా అనడం జరిగిందా, లేకపోతే ఇది ఉందా నో, కానీ ఈ రోజు యాక్చువల్లీ దిస్ హ్యాపెన్ రైట్ టుడే. ఈరోజు? ఈ రోజే ఐ వాజ్ టాకింగ్ టు దిస్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరు కూర్చున్నారు. దే వాజ్ దిస్ వెరీ బిగ్ మాస్టర్ ఆల్సో ప్రెజెంట్ దేర్, అండ్ దే లైక్ Nanika, we know that you're trying because you're working with us. మాకు తెలుసు నువ్వు యాక్టింగ్లో ట్రై చేస్తున్నావు, you're doing a good role also, but do you really feel you have that ఒక యాక్టర్కి నాట్ యాక్టింగ్ స్కిల్స్ అనట్లేదు, ఒక ఆరా ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ యూ డూ వెన్ యూ బికమ్ అన్ యాక్టర్. డిగ్నిఫైడ్గా ఉండాలి. లైక్ నువ్వు సెట్లో వస్తే కూడా చిన్నపిల్లలాగా ఇటు ఇటు అవుతూ ఉంటావు. లైక్ యూ నీడ్ టు లెర్న్ దెమ్. ఇఫ్ యూ డోంట్ పోర్ట్రే యువర్ సెల్ఫ్, నువ్వు అలా పోర్ట్రే చేయాలి దట్ ఎస్ నువ్వు యాక్టింగ్లో ట్రై చేస్తున్నావు. యూ షుడ్ నువ్వు నీలో అనుకోవాలి దట్ నేను యాక్టర్ అయిపోయాను, నువ్వు అలా ఉండాలి జనాల ముందు. యూ క్యాన్ ఆబ్వియస్లీ బీ స్వీట్ అండ్ కైండ్ టు దెమ్, కానీ వెన్ యూ వర్క్ ఇన్ టు అ రూమ్ యూ షుడ్ నాట్ బీ అగైన్ అ ఇన్ఫ్లుయెన్సర్ బట్ అన్ యాక్టర్. సో అది ఆ క్వాలిటీస్ నీలో లేవు, నువ్వు తెచ్చుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ యూ కాంట్ డూ ఇట్, బట్ దట్ సంథింగ్ యూ షుడ్ లెర్న్. కానీ యాక్టర్ మటీరియల్ కాదు అనేది అయితే ఎవరు చెప్పలేదు. ఐ రీసెంట్లీ మెట్ అ వెరీ బిగ్ డైరెక్టర్, ఈస్ వెరీ నోన్, ఐ కాంట్ టేక్ ద నేమ్, ఎందుకంటే ఒక మూవీ ఆడిషన్లో చూసా. అండ్ ఇట్ వాజ్ ఆల్సో అ వెరీ సిలీ రీజన్ ఎందుకు నేను సెలెక్ట్ అవ్వలేదు ఆ పార్ట్కి, ఎందుకంటే ఐ లుక్ లైక్ వన్ హీరోయిన్, చాలా మ్యాచ్ అవుతుంది అని. సో ఐ వాజ్ లైక్ ఓకే థ్యాంక్ యూ అయినే. అండ్ I at least spent నా audition ఇస్తున్నాను. We actually spent like 1 hour in my audition, and even that he was like, you have so much potential. Obviously auditions అయితే ఇవ్వాలి తప్పదు. Keep doing your auditions, keep learning acting. So ఇప్పుడు కూడా I keep practicing. ఏదైనా నాకు మంచి మోనోలాగ్ ఏదైనా కనిపిస్తే I keep practicing, మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తూ. 3 pages 4 pages నాకు చాలా ఇష్టం. నాకు ఇప్పుడు నేను చేస్తున్న సిరీస్లో ఇట్స్ యూట్యూబ్ సిరీస్, నైనంలో కూడా నాకు ఒక 1 page ఇలా మోనోలాగ్ ఇచ్చారు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. ఐ వాజ్ లైక్ చలో సంబడీ ఈస్ ట్రస్టింగ్ మీ విత్ మై వర్క్, అండ్ దే వర్ లైక్ చేయగలుగుతుంది. అండ్ ఐ డిడ్ దట్ ఇన్ 1 take ఓన్లీ. డెఫినెట్లీ ఐ డిడ్ ఇట్. యూ గివ్ మీ అ స్క్రిప్ట్, నేను అంటే ఐ మగప్ వెరీ నైస్లీ. సో మగప్తో పాటు కొంచెం యాక్టింగ్ అలా ప్రాక్టీస్ చేసా చాలా, బట్ అది వచ్చింది. నువ్వు యాక్టింగ్ ఇందులోకి వచ్చావు, దాంట్లో నాకు ఒక రష్మిక టాపిక్. రష్మిక ఎవరన్నారు? ఐ కాంట్ టెల్ యూ ద డైరెక్టర్స్ నేమ్, బట్ యా, నేను ఇంకా బయట నుంచి ఏమైనా వచ్చాయి కాంప్లిమెంట్స్? రష్మిక చాలా, రష్మిక మందాన అండ్ ప్రియమణి అలానే ఉంటారు. జూనియర్ రష్మిక, జూనియర్ రష్మిక, వాళ్ళిద్దరు ఎందుకు. ప్రియమణి మ్యామ్ లవ్స్ మీ, ప్రియమణి మ్యామ్ లవ్స్ మీ, కానీ ఎప్పుడు అలా చెప్పలేదు. షీ డిడ్ సే దట్ నీ లైఫ్ చూస్తూ ఉంటే వెన్ ఐ సీ యువర్ స్ట్రగల్స్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ యూ, ఐ హ్యావ్ అ గర్ల్ క్రష్ ఆన్ యూ. కానీ వై విల్ షీ సే దట్ ఐ లుక్ లైక్ హర్? సో షీ నెవర్ సెడ్. ప్రియమణి గారికి క్రష్ అయ్యారంటే నాకు అవడంలో పెద్ద తప్పు లేదు. ఓకే, ఓన్లీ యాక్ట్రెస్గా చేస్తావా? ఓన్లీ లీడ్ రోల్స్ చేస్తావా? నో, ఐ థింక్ నాకు అలా హీరోయిన్ అవ్వాలని లేదు, నాకు యాక్టర్ అవ్వాలని. దేర్ ఇస్ అ డిఫరెన్స్. హీరోయిన్ ఐ డోంట్, యాక్టింగ్ ఇంపాక్ట్ ఉండాలి, గుర్తుండిపోవాలి జనాలకి. నాకు దట్ ఈస్ వాట్ ఐ వాంట్ నిజంగా. ద ఓన్లీ రీజన్ వై ఐ చూస్ ఓటీటీ అబవ్ సినిమా ఇస్ ఎందుకంటే ఓటీటీలో యూ ఆల్సో నో పీపుల్ ఆర్ వాచింగ్ ఓటీటీ మోర్, అండ్ ఓటీటీలో ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్. మై పాయింట్, మై లైఫ్ గోల్ ఈస్ టు రీచ్ ఆడియన్స్, అంతే. ఐ డోంట్ వాంట్ టు బి అన్ ఐ క్యాండీ ఒక సినిమాలో, జస్ట్ గ్లామర్ పార్ట్స్ వద్దు నాకు. ఒక
ప్రాపర్ నార్మల్ తెలుగు అమ్మాయి లాగా చూపిస్తే కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ నా యాక్టింగ్ బయటకు రావాలి అంతే, ఇంపాక్ట్ ఉండాలి. ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ లాంటివి అవన్నీ నువ్వు అనుభవించావు, నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా, అయినా కూడా నువ్వు ఇండస్ట్రీని ట్రై చేస్తున్నావు. అసలు నేను కమిట్మెంట్స్ ఇది ఏమైంది నీకు, అది అసలు ఏంది మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా? దాట్ వాజ్ యాక్చువల్లీ ఏదేదో వచ్చింది నా దగ్గరికి, దట్ ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్ ఉండే ప్రొడక్షన్ హౌసెస్ కూడా, ఇవన్నీ నాకు ఒకటి కూడా అర్థమైంది దట్ పీపుల్ హూ టాక్ ఆల్ దిస్ దే ఆర్ నాట్ జెన్యున్ ఓన్లీ. ఆ తర్వాత ఐ కీప్ ట్యాపింగ్ ఏం చేస్తున్నారు అంటే వచ్చిందా లేదా ఆ ప్రాజెక్ట్, ఆ ప్రొడక్షనే లేదు, ఆ ప్రాజెక్ట్ కూడా రాదు. సో ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఐ నో ఇలా ఇండస్ట్రీ ఇట్లాంటిది అని ఉండిపోయింది జనాలకి, కానీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ ఐ రియలీ ఫీల్ దెర్ ఈస్ అ గుడ్ సైడ్ ఆల్సో, దెర్ ఈస్ అ బ్యాడ్ సైడ్ ఆల్సో. ఎస్, బట్ నాకు ఐ నెవర్ సా అ రియలీ బిగ్ హౌస్, బిగ్ ప్రాజెక్ట్, బిగ్ సినిమా బీయింగ్ నాట్ క్లీన్. దే వర్ ఆల్. ఈ మధ్య ఏమైనా వచ్చాయా అలాంటివి? నో, ఈ మధ్య ఐ గేవ్ good auditions, ఒక 3-4 auditions ఇచ్చా. they were all for a big banner movie and they were nothing sort of that. You come, మీరు audition మంచిగా చేసి you will get selected, if not they'll call you, you're not selected, అంతే, full stop. లాంగ్వేజ్ ప్రాబ్లం అని ఇబ్బంది రాలే? నో, ఎందుకంటే అగైన్ స్క్రిప్ట్ ఒకసారి నా చేతికి వస్తే ఇంగ్లీష్ స్క్రిప్ట్ తెలుగులో ఉంటది, చదవడం రాదు నాకు తెలుగు, అదే, కానీ English లో ఆ ఉంటది. తెలుగు వర్డ్స్ ఇంగ్లీష్ లెటర్స్ లో అదే, ఉంటాయి. Tinglish. Tinglish, yeah. I thought you're saying English. English. So, నేను చదివి మంచిగా I prepare myself and I go. ఆల్ ది బెస్ట్. మంచి హీరోయిన్ కావాలి, మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. మ్యారేజ్ చేసుకోను అని చెప్పి ఒక గట్టి డిసిషన్ తీసుకున్నావు, అబ్బాయిల మీద కోపం పెట్టుకున్నావు, మ్యారేజ్ చేసుకోను అని. ఎవరు చెప్పారు ఇది? చేసుకోను Did I tell this? When? ఒక ఇంటర్వ్యూలో No, నేను చెప్పను. చెప్పావు మ్యారేజ్ చేసుకోను అని ఒపీనియన్, అంటే మార్చుకున్న గట్టిగా నిర్ణయం తీసుకున్నావు అని విన్నాను, చూశాను. చేసుకోను నేను. నువ్వు చేసుకోవంట మ్యారేజ్ మీద నీకు ఒపీనియన్ లేదు? ఓ, యు సా మై స్నాప్ స్టోరీ. yes, అదే అనుకుంటా. అప్పుడు ఐ వాజ్ ఇన్ అ ఫేజ్, బట్ నో, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. అంటే నాకు I have not seen, I will be very honest, మా ఫ్యామిలీలో కూడా I have not seen a successful marriage. అస్సలు ఇప్పుడు కూడా ఐ థింక్ అనుకుంటా నేను ఇది సక్సెస్ఫుల్ మ్యారేజ్ చక్కని ఏదో ఒకటి బయటకు వచ్చేస్తుంది. ఐ రీడ్ బుక్స్, నేను చాలా బుక్స్ చదువుతాను. నేను లవ్ స్టోరీసే, సినిమా కూడా నాకు లవ్ స్టోరీస్ కావాలి. ఐ వాంట్ లవ్, ఐ వాంట్ సోల్మేట్స్ కనెక్టింగ్, ఐఎమ్ పూరా ఓల్డ్ స్కూల్ నేను. నా స్కూలే. ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఎవరిని చూద్దాం, ఇంకా చూస్తున్నావా? నన్నా చూద్దాం. చూద్దామా? మామూలుగా ఇన్స్టా నుంచి ఎంత సంపాదిస్తావు ప్రమోషన్స్ చేసి? నాకు సరిపోయేంత సంపాదిస్తా. ఎంత వస్తుంది? సరిపోతుంది నాకు, నా రెంట్ అయిపోతుంది. అండ్ నో, ఐ డు నాట్ షాప్ ఎవ్రీ మంత్. నాకు ఐ హేట్ షాపింగ్, బట్ మై మదర్ ఇస్ లైక్, ఇఫ్ యూర్ బీయింగ్ అ పబ్లిక్ ఫిగర్, అట్లీస్ట్ నిన్నైనా మంచిగా పెట్టుకోను. సరే మమ్మీ నాతో పాటు వస్తుంది. ఐ నెవర్ గో షాపింగ్ అలోన్, ఎందుకంటే నాకు షాపింగ్ రాదు. సో వాట్ ఎవర్, ఈవెన్ దిస్ మీకు వచ్చా షాపింగ్? ఫీమేల్ షాపింగ్ చేస్తారా? చెప్తా, బాగుంది, ఇది బాగుంది, అలవాటు అయిపోయింది మీకు. అది రెడ్ అయిపోతున్నారు, ఈస్ గెటింగ్ రెడ్. చెప్పు. వస్తుంది, ఇట్స్ లైక్ సమ్వేర్ అరౌండ్ 2 to 3 అరౌండ్. బట్ దట్ ఈస్ ఓన్లీ వెన్, అంటే ఏమవుతుంది, వెన్ ఐ డూ బ్రాండ్స్ ప్రమోషన్స్, దానికి పేమెంట్ కొన్నిసార్లు ఎవ్రీ బ్రాండ్ అయినా 1 month తర్వాత వస్తుంది. కరెక్ట్గా నా జీవితం ఎలా ఉంటుందంటే, అందరికీ అలా ఉంటుంది కదా, మంత్ ఎండ్ మంత్ స్టార్ట్, నాకు అలా ఉండదు. నాకు మంత్లో ఏ రోజు నేను రిచ్ అవ్వచ్చు, ఏ రోజు నేను పోరొచ్చు మాకు తెలీదు. ఎగ్జాక్ట్లీ, యూ డోంట్ నో. ఈవెన్ సాంగ్ కూడా, మూవీ సాంగ్స్ ప్రమోషన్స్ కూడా, అది ఎప్పుడో వస్తుంది ఆ పేమెంట్స్, అడుక్కోవాలి. ఐ లెజిట్ టెక్స్ట్ ఎవ్రీబడి అండ్ ప్లీజ్ డూ ద పేమెంట్. ఇప్పుడు కూడా నా బర్త్డే వస్తుంది, ఇప్పుడు వస్తూ కూడా, సార్ ప్లీజ్ సార్ పేమెంట్ చేయండి సార్, ప్లీజ్ సార్. బికాస్ ఐ ఆల్సో అండర్స్టాండ్ ఏజెన్సీస్ వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది, అండ్ ఐ అండర్స్టాండ్ దట్ ఇట్స్ అ హోల్ బిగ్ ప్రాసెస్. కానీ
ఉంటది కదా, ఐ నీడ్ టు Yeah. లీడ్ అ లైఫ్. అండ్ మమ్మీ ఉంటది, మమ్మీకి సలోన్ లో అప్పుడప్పుడు, బికాస్ ఇట్స్ అ బిజినెస్, సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. Yeah. అప్పుడప్పుడు విన్నా ఈ హా. సెలూన్, నీకు అసలు సెలూన్ ఐడియా ఎందుకు వచ్చింది? ఈ సెలూన్ ఎందుకు మమ్మీ పెట్టాను? యాక్చువల్లీ మమ్మీది సలోన్ ఉండే ఆల్రెడీ ఇన్ Mm. ఒడిశా కూడా. షీఈ్ అ వెరీ ట్రైన్డ్ బ్యూటిషియన్ అనమాట. అవునా? సో ఆ ప్యాషన్ ఉండే మమ్మీకి. సో మమ్మీ ఈజ్ లైక్, నౌ దట్ యూర్ గోయింగ్ టు హైదరాబాద్, నేను ఏదో చిన్న పని చేసుకుంటాను అర్బన్ క్లాప్ లో. ఐ వాజ్ లైక్, నో, why do you want to work under somebody? You have a habit. You were always the boss. And ఆ తర్వాత I don't know what, one day something happened. She enroll చేసింది మమ్మీ ఫ్రాంచైజీకి, Studio 11 ఫ్రాంచైజీకి. అండ్ దే ఆల్సో అగ్రీడ్. అంతా ఇంకా సెట్ అయిపోయింది. నువ్వే పెట్టావా మొత్తం సెలూన్ అంతా? మమ్మీ, దిస్ ఇస్ ఆల్ మమ్మీ. అంటే ఊర్లో షీ ఆఫ్టర్ మై ఫాదర్ లెఫ్ట్, షీ అంటే అప్పుడు మమ్మీ ప్రామిస్ చేసింది, 2 years నాకు ఇవ్వు, 2 years లో ఇల్లు కడతాను. షీ లెజెట్ ఒక వెరీ బ్యూటిఫుల్ హోమ్, బట్ షీ ఇంకా అమ్మేసి ఇక్కడ వచ్చామన్నమాట. అయ్యో. బికాజ్ ఇక్కడ సలాన్ అది సెటప్ మాధాపూర్ లో, మరి ప్రాపర్ హైటెక్ ఏరియా అది. సో అక్కడ రెంట్ కూడా ఎక్కువ. అండ్ వీ హ్యాడ్ టు టేక్ దట్ ఫ్రాంచైజీ లీజ్ అగ్రిమెంట్, ఇవన్నీ ఉంటది. బాగా వస్తున్నాయి ఇప్పుడు? యా, సమ్ అదే సీజన్ ఉంటే బాగా వస్తుంది. కానీ ఇల్లు కొనుక్కుంటున్నా? ఇల్లు అంతా అయితే కష్టం, చాలా కష్టం. నేమ్ స్టూడియో 11 స్టూడియో 11 కి వెళ్ళండి. మాధాపూర్ బ్రాంచ్. మాధాపూర్ బ్రాంచ్. అంటే బ్రాంచెస్ ఉన్నాయా ఇంకా ఇక్కడ? ఇది ఫ్రాంచైజీ కదా, చాలా అట్లీస్ట్ హైదరాబాద్ లో 26 బ్రాంచెస్ ఉంటాయి. మాధాపూర్ బ్రాంచ్ కి వెళ్ళండి అందరూ. మీరు రారు. నేను వస్తా. ఉందా మొత్తం యూనిసెక్స్? యా యా, ఇట్స్ యూనిసెక్స్. వస్తా షూర్. మంచి ట్రై చేస్తాను నేను మంచిగా. యా, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఐ లవ్ ఐ రియల్లీ లవ్. అంటే ఐ థింక్ జీవితంలో ఎంత చూసా కూడా I have no successful relationships. I have no. ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి? 3 రిలేషన్షిప్స్ ఉన్నాయా? మరి ఉండదా? స్కూల్ లవ్ ఉంటది. స్కూల్ తర్వాత ఓకే, స్కూల్ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది చెప్పు ఒకసారి. క్లాస్మేట్ బాగుండేవాడు. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నౌ. ఓకే, ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్. అప్పుడు అంటే లవ్ స్టోరీ అంటే రిలేషన్షిప్ ఉంటే నాట్ ప్రాపర్ ఓకే, రిలేషన్షిప్, ప్రాపర్ అట్రాక్షన్ పైన లైక్ యా. సో అట్రాక్షన్ స్కూల్లో ఎలా ఉంటది, రోజు తను స్కూల్ కి వస్తాడు అలా. అండ్ లైన్ వేస్తుంటే చూపు లైన్ వేస్తుంటారు, ఇలా చూస్తూ ఉంటారు. అండ్ కరెక్ట్ గా మాకు సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉండేవి. అంటే మీరు రోల్ నెంబర్ వైజ్ కూర్చోవాలి. అవును. కరెక్ట్ గా మాకు రొటేషన్ కి ఏమైందో తెలీదు, మధ్యలో సంబడి లెఫ్ట్ ద స్కూల్ మొత్తం. ఓకే, కరెక్ట్ గా తను నేను కూర్చొని వాళ్ళం పక్క పోయి. సో గుడ్. సో అది. అండ్ then I did this reality show, not D, before that DID ani Bollywood lo. Akkada again it was also not a proper relation, kani D lo things happened and things got ruined also. ప్రాపర్ రిలేషన్షిప్ అనేది నీకు D లోనే? ఓకే, ఇది ఐ థింక్ మెయిన్ ఇంటర్వ్యూలోనే నేను చెప్పేది ప్రాపర్ రిలేషన్షిప్. అందరికి డౌట్స్ ఉండే. ప్రాపర్ రిలేషన్షిప్ ఎందుకు వెళ్ళావు అసలు నువ్వు? నాకు అర్థం కాదు. ఎక్కడ ఒక డీ షో డాన్స్ మీద ప్రాక్టీస్ చేస్తున్నావు, డాన్స్ చేస్తున్నావు, ఒక డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఒక రిలేషన్షిప్ పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? అసలు రిలేషన్ లోకి ఎందుకు వెళ్ళావు? ఆయన ఏం చెప్పాడు, నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు? అప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ గ్రీన్ గ్రీన్ గ్రీన్, నో రెడ్ ఫ్లాగ్స్ ఓన్లీ. అందరు గ్రీన్ ఫారెస్ట్ లాగా ఉండేవాడు. ఐ థింక్ వై ఐ వెంట్ అంటే, యూ డోంట్ ప్లాన్ దీస్ థింగ్స్ కదా, అది ఎందుకు అయింది అని నాకు ఆన్సర్ లేదు. బట్ అయింది. అండ్ ఐ థింక్ పీపుల్ ఆల్సో లవ్డ్ అస్. దే డెఫినెట్లీ లవ్. మేబీ మీ ఇద్దరికి అట్రాక్ట్ చేసింది మీ ఇద్దరిని జనాలు యాక్సెప్ట్ చేశారని చెప్పి అందుకే అట్రాక్ట్ అయిపోయావా? లేకపోతే నచ్చాయా, ఏమైనా క్వాలిటీస్ నచ్చాయి అబ్బాయిలో? మామూలుగా అబ్బాయిలో ఏం క్వాలిటీస్ చూస్తావు, ఎలాంటి క్వాలిటీస్ చూస్తావు? ఓ మై గాడ్, దిస్ ఇస్ గోయింగ్ టు సౌండ్ సో రాంగ్. కానీ సో రాంగ్ ఏం లేదు, నార్మల్. ఇప్పుడు నీకు అబ్బాయిలో క్వాలిటీస్ అంటే రెస్పెక్ట్, మై టాప్ మోస్ట్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. ఇస్తున్నాను. he should be loyal to me. ఉన్నాను ఇప్పుడు. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. ఉన్నాయి. అయిపోయింది 3. These are my top 3. అచ్చా, టాప్ 3 ఇంకా చెప్పు. ఏముంది? నా కెరియర్ ని సపోర్ట్ చేయాలి. చేస్తాను. అండ్ హీ షుడ్ బి క్రాక్.
అంటే నాకుంది. ఒక పిచ్చితనం ఉండాలి వాడికి. నాకు ఫుల్లు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, సెట్. ఇప్పుడు కామెంట్స్ మార్చండి. ఓకే, యా. అయితే మళ్ళీ ఏమైనా రిలేషన్షిప్లోకి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయా? ఆఫ్ కోర్స్ ఇఫ్ ఐ ఫాల్ ఇన్ లవ్ ఐ విల్ గో. ఓకే, ఎప్పుడు? హౌ విల్ ఐ నో డేట్ ఈ టైంలో పడతాను అబ్బాయికి? సాయి ఒక సిరీస్ చేశారు, చూసావా? చూసావా? చూడలేదు బట్ యా, విన్నావా? చాలా విన్నా, విన్నావా? చాలా మంది వచ్చి చెప్పారు. విన్నావా? ఓకే. సాయి ఆ సిరీస్ చేశాడు కాబట్టి రీసెంట్గా నైనిక ఒక సిరీస్ చేసింది అని టాక్ ఉంది. ఏమంటే యాక్సెప్ట్ చేస్తావా? రీసెంట్గా ఒక సిరీస్ చేసావు. ఓకే ఫైన్, మాట్లాడుకోండి మీరు. హూ ఇస్ టాకింగ్ ఆల్ దిస్? షిట్. ఐ యామ్ నాట్ అండర్స్టాండింగ్. కూర్చోమి. ఓ మై గాడ్, డెల్యూలు తో కాదు, అలా ఏం లేదు. అది నయనం ప్లాన్ అయితే ఇట్ ఈస్ ఫ్రమ్ 1 year. ఒక 1 year నుంచి ఉన్న ప్లాన్. నయనం ప్లాన్ బికాస్ ద పర్సన్ ఐఎమ్ యాక్టింగ్ విత్ ప్రణయ్ ఈజ్ మై ఫ్రెండ్. సో లాస్ట్ ఆగస్ట్ నుంచి ప్లాన్ నడుస్తుంది. ఆగస్ట్ నుంచి తను ప్రణయ్ ఓన్లీ రోడ్ దట్ సిరీస్ అనమాట. ఎవ్రీ డ్రాఫ్ట్ ఆఫ్ నయనం నేను చదివి సరే బాగుంది బాగాలేదు, బాగుంది బాగాలేదు, ఆ డిస్కషన్ ఉండి అట్లీస్ట్ ఒక 4 months మనకి కరెక్ట్ ఎక్కడ లాంచ్ చేయాలి, ఎలా లాంచ్ చేయాలి, ఆ డిస్కషన్కి 4 months పడింది. సమ్ టైమ్స్ యూ ఆల్సో క్యాన్సిల్ దట్ ప్రాజెక్ట్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ దట్ పీపుల్, జనాలు ఎందుకు ఇలా అనుకుంటున్నారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. అండ్ ఓకే అనుకుంటే అనుకోండి, బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ నెగటివ్ ఇట్స్ ఓకే. కాదు, మీ ఇద్దరు కలిసి ఏమైనా ఉందా అసలు? ఊహించుకోవచ్చు అది? అంత అలా అడగగానే అంత ఫేస్ అలా పెట్టామంటే ఏదో గట్టిగా జరిగింది. జనాలకి కొంచెం కొంచెం తెలుసులే, ఐడియా ఉంది. బట్ ఐఎమ్ నాట్, ఎందుకు డిస్కస్ చేయడం కూడా వేస్ట్ అంటారు. యా, నేను ఇప్పుడు హీ గాట్ హిస్ కంటెంట్. యా, సూపర్ ఫైన్. నాకు నిన్ను వైజాగ్ అంటే నమ్మరు, నీకు తెలుగు వచ్చి అంటే నమ్మరు. అసలే నువ్వు చాలా చదువుకున్నావు, మిడిల్, చాలా చదువు అంటే నీకు చాలా ఇష్టం. దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. గేమ్ అనుకో, ఏది నన్ను. చదువు నాకు ఇష్టం కానీ చదవలేదు నేను, అది గుర్తుపెట్టుకోండి గై. కరెంట్ అఫైర్స్ అంటే దేనికి సంబంధించింది? గవర్నమెంట్. ఓకే, పొలిటికల్, గవర్నమెంట్, మున్సిపాలిటీ, లోక్సభ, రాజ్యసభ, ఇవన్నీ, సుప్రీం కోర్ట్, హై పొలిటికల్ కోర్ట్, అంటే అందులోకి వెళ్ళిపోద్ది. ఇంకా అంతే. ఓన్లీ పొలిటికలా కరెంట్ అఫైర్స్ అంటే? నో, ఎవ్రీథింగ్ దట్స్ గోయింగ్ అరౌండ్ ద కంట్రీ. ఇంకొకటి ఎకనామిక్ ఆఫ్ ద కంట్రీ. సరే, దగ్గరలోకి వచ్చారు కాబట్టి. కానీ వాట్ ఈస్ ఆన్సర్? అదే సేమ్, రైట్. అదే ఈవెంట్స్, పొలిటికల్ అండ్ సోషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెంట్ హ్యాపెనింగ్, రీసెంట్ హ్యాపెనింగ్ ఇన్ వరల్డ్, అలా ఒకటి చెప్పేసా. బాగా చెప్పావు కదా, బాగా మంచి నాలెడ్జ్ ఉంది దేనికే. సరే, ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. గట్టి చెప్పు. నాకు ఇలా అడిగితే నేను నర్వస్ అయిపోతున్నా. డోంట్ ట్రోల్ మీ. వాట్ ఆర్ 2 things you can never eat for breakfast? అంటే ఇట్స్ అ ట్రికీ క్వశ్చన్. నిజంగా అడుగుతున్నారా? వాట్ ఆర్ 2 things I can never eat for breakfast? What are 2 things I can never eat for breakfast? ఇది అంత జనరల్ నాలెడ్జ్ ఏం కదా, నార్మల్ ఫన్. ఐ థింక్ పొద్దున ఇది స్పైసీ తినకూడదు. చెప్పనా? ఆన్సర్ చెప్తున్నా, అంత కష్టపడుతున్నా. లంచ్ అండ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ లో చేయలేం కదా. అచ్చా, ఇలా వచ్చిందా? ఓకే, నా ఇలా అనుకుంటా నేను. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఇచ్చేసా. నెక్స్ట్ నుంచి ఇలా కూడా ఆలోచించు. దిస్ వాస్ ఫర్ ఎగ్జాంపుల్. ఇంగ్లీష్ డిక్షనరీలో ఒక వర్డ్ ఇన్కరెక్ట్ గా ఉంటది, అదేంటి? ఇన్కరెక్ట్. ఐ క్రాక్డ్ ఇట్. హ్యూమన్ లో ఎన్ని బోన్స్ ఉంటాయి? 206. రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 121? 121. 13? No, 11. 13. Maybe 169. Yes. బాగా చెప్తున్నావు కదా. 13 will be 160. 0 to 10 odd numbers and even numbers. 0 to 10 odd numbers and even numbers. 2, 4, 6, 8 will be even numbers. 1, 3, 5, 7, 9 will be 1, 3, 5, 7, 9. ఏంటి? odd numbers. Okay. Even? 2, 4, 6, 8. 0, 2, 4, 6, 8. ఇంకా? 10. Yeah. 8 divided by 0? 0. Undefined. 0 అంటే ఏమో. Nice రా. Full form of NOC?
తెలీదు, నిజంగా తెలీదు. నేషనల్ ఆఫ్ సంథింగ్, ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఎన్ఓసి. ఫుల్ అసలు ఏం క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ గా పడేసుకున్నావు ఇలా. చెప్పు. ఎన్ఓసి తెలీదు. ఏముంది చెప్తారు కింద కామెంట్స్ లో చెప్తారు. ఎయిడ్స్ డే ఎప్పుడు? ఐ డోంట్ నో, హౌ విల్ ఐ నో? జస్ట్ అది జనరల్ వస్తుంటది కదా ఎవ్రీ ఇయర్ ఒక డే లో. ఈ మధ్యలోనే ఎప్పుడు ఉండే. నో కదా, ఏందో తెలీదు. 18 to 8 + 12. ఓ మై గాడ్, నో, అవ్వదు ఇది. 18, నో. మన కింద ఏముండేది? 18 to 8, 4, 144 కిतना ప్లస్ 18 to 8 + 12. 18 into 8 or 8 into 8? 18 to 8. 8 into 8, Plus 64 plus 12. 670. రైట్ రైట్. అరే బాగానే చెప్తున్నావు కదా. 76 రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. పిఎం నరేంద్ర మోదీ. ఓకే, ఇది కదా. ఓకే, మర్చిపోయాను. నేను ఇంజనీరింగ్ డే ఎప్పుడు? తెలీదు. దట్ ఇంజనీర్స్ విల్ నో. ఐ యామ్ నాట్ ఎన్ ఇంజనీర్. డిగ్రీ చదువుకోలేదంటుంటే అసలు డిగ్రీ 10th వరకే. ఇంటర్ డిగ్రీ ఐ ట్రైడ్ కంప్లీటింగ్ 11th ఎగ్జామ్ కూడా ఒక రోజు అబ్సెంట్ అయిపోయింది మొత్తం. అవునా? ఓకే. I've been working since I am 16 years old. So రిపబ్లిక్ డే ఎప్పుడు 26th of January. రిపబ్లిక్ డేకి ఏమైంది? రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు? August 15th ఎందుకు చేసుకుంటున్నారు? Republic Day is when India was formed as a nation. Independence Day is when India got its freedom to వాళ్ళకి ఓన్ లాస్ పెట్టడానికి ఆ ఫ్రీడమ్ వచ్చింది. ఓకే, ఇది విన్నారు కదా. అది నాకు కూడా తెలియదు కదా. No, Independence Day I said, right? Republic Day maybe it would అవ్వచ్చు. But Independence Day is when we got our own this country can make their own laws అని independence. నేషనల్ యానిమల్? Lion. టైగర్. లయన్. నేషనల్ సాంగ్? That is national anthem. National song is Vande Mataram. Full form of WWW? World Wide Web. No. Right. Yes. అరే బాగా చెప్తున్నావు. ఓకే, నేనే మొబైల్ అయిపోతాను. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టార్టింగ్ అంతా యాక్టింగ్ అది. నో, నాకు అరే అంటే మీరు ఏదో పొలిటికల్ క్వశ్చన్స్ అడుగుతారని. సరే, ఒకటి ఉంది. ఓకే, ఒక స్పెల్లింగ్ ఉంది. ఫినోమినన్ అనే. PHENOMEN. ఫెనోమినన్. మళ్ళీ చెప్పు. PHENOMEN. ఫెనోమినన్. MEN. ఫెనోమినన్ అయిపోయింది కదా అక్కడ. చెప్పు ఒకసారి. PHO. PHO కాదు. ఫెనోమినన్. PHEMONEN. అరే మీరు నాకు ఫెనోమినన్. PHENO. రైట్. నెక్స్ట్ MEN. ఫెనోమినన్. ఓయ్ దేవుడా. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలా? నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఐ యామ్ నాట్ ఏబుల్ టు. ఓకే, ఫెనోమినా చెప్పలేదు కదా ఇప్పటికి. స్టిల్ అది తప్పు వస్తుంది నాకు. చెప్పడం ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు టైప్ ఇప్పుడు ఇష్యూస్. రాయమంటే రాసిస్తాను కానీ రావట్లేదు. నో ఇష్యూస్, పర్లేదు. యా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నీవి? మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. మమ్మీని ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. ఐ హ్యావ్ మై కజిన్ సిస్టర్స్. వాళ్ళకి ఇఫ్ స్టడీస్లో కొంచెం హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఫ్యూచర్ వాళ్ళకి ఏదో డ్రీమ్స్ ఉంటాయి అది. అండ్ నేను నాకు సరిపోయేంత మనీ ఎర్న్ చేసుకోవాలి డెఫినెట్లీ. అండ్ నాకు నచ్చిన జాబ్ అంటే నాకు నచ్చిన కెరియర్ పాత్ అది లీడ్ చేయాలి. అండ్ ఎస్, బీ హ్యాపీ, సెటిల్డ్, మంచిగా అలా గడిపేద్దామని ఫిక్స్ అయ్యావు. చెల్లి, అన్నయ్య, సిబ్లింగ్స్ ఉన్నారు. మామ వాళ్ళు డాటర్స్ అందరూ. సింగిల్. మై డాడ్ లెఫ్ట్ when I was 5 years కదా. ఓకే.
అవునా? నాకు ఈ స్టోరీ నాకు తెలీదు. డిఫరెంట్ ఓకే. స్టోరీ. 5 ఇయర్స్ టైమ్‌లోనే ఓకే. అప్పటి నుంచి మమ్మీ ఇంకా మమ్మీయే నాకు బ్యాక్ బోన్ మొత్తం. ఇక్కడ దాకా వచ్చినా అంటే మమ్మీ కష్టపడింది చాలా. పెళ్ళికి పిలువు. టైం అదేంటి నేను ఒక లేకపోతే అవ్వదు కదా! ఉఫ్. ఓకే. అండ్ ఆల్ ది థ్యాంక్ ఆల్ ది బెస్ట్. యూ. కెరియర్‌లో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకా ఏమైనా చిన్న చిన్నవి మిగిలిపోయి ఉంటే మళ్ళీ పిలుస్తాను ఫర్ పార్ట్ 2. ఇప్పుడు మంచి క్వెషన్స్ నువ్వు చెప్పలేనివి నేను రాసుకొని వస్తాను. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఏం చెప్పలేవో, ఏం చెప్తావో. నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేసుకొని వస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ PHENOMENON. యెస్. గైస్ ఇది ఎడిట్ చేయండి అక్కడ. మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అండ్ మరీ ఇంకొక గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బంగారం.